వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజు హలో డాక్టర్లో అపోలో హాస్పిటల్స్ నుంచి హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అవైలబుల్గా ఉన్నారు. అలానే ఒక అమ్మాయి కూడా ఉంది ఈరోజు స్టూడియోలో. సో తనకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత తను ఇక్కడ ఉన్నారు. సో అసలు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఎవరికి చేస్తారు, ఎందుకు చేస్తారు, చేసిన తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఐ టాక్ టు యూ డాక్టర్. సో డాక్టర్, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది, ఎవరికి చేస్తారు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ని తెలుగులో రక్త మూలుగ మార్పిడి అంటాము. ఒక ప్రధాన కారణాలు బోన్ మ్యారో ఫెయిల్యూర్ ఇస్ అ కామన్ కండిషన్ అండ్ బ్లడ్ క్యాన్సర్స్ మెయిన్లీ. ఆర్ బోన్ మ్యారో ఫెయిల్యూర్ అంటే ప్లాస్టిక్ అనీమియా కావచ్చు, ఆర్ డిఫెక్టివ్ రెడ్ సెల్ ప్రొడక్షన్ థాలసీమియా కావచ్చు, కొద్దిమంది సికిల్ సెల్ ఎనీమియాస్లో, ఆర్ డిఫరెంట్ ఆఫ్ బోన్ మ్యారో ఫెయిల్ అయ్యే కండిషన్స్ ఉన్నాయి వాటిల్లో. మైలోమా, లింఫోమా, వీటన్నిటిలో ఆటో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. అంటే డోనర్ అవసరం లేదు, వాళ్ళకే వేసే ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. దానివల్ల ఇమ్యూన్ సిస్టమ్ రీబూట్ చేయటము, ఎక్కువ కీమో ఇవ్వటం జరుగుతుంది. దాన్ని ఆటో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటారు. అంటే వాళ్ళ స్టెమ్ సెల్స్ తీసి వాళ్ళకే వేయటం. ఆలో ట్రాన్స్ప్లాంట్ అనేది కొత్త ఇమ్యూన్ సిస్టమ్ ఇవ్వటము, డిసీజ్ తీసేయటము, కొత్తవి ఇవ్వటం కోసం జరిగేది. దాంట్లో ఇది బేసిక్లీ ల్యూకీమియా కావచ్చు, మల్టిపుల్ మైలోమా అంటే కొన్ని టైప్స్ ఆఫ్ లింఫోమాస్లో, ఆర్ ఏప్లాస్టిక్ ఎనీమియాలో రకరకాల డిసీజెస్ ఉంటాయి. ఫ్యాంకోనీ ఎనీమియా అని, డైమండ్ బ్లాక్ ఫెన్ అనీమియా అని. థాలసీమియా ఈజ్ అనదర్ కామన్ కండిషన్. జనరల్గా థాలసీమియాలో ఓన్లీ బ్రదర్స్ సిస్టర్స్ మ్యాచ్ అయిన వాళ్ళకే చేస్తాము, ఆర్ బయట ఫుల్ మ్యాచ్ వాళ్ళకే చేస్తాం. హాఫ్ మ్యాచ్ ఇలాంటివి ఇంకా చేయట్లేదు. సో దే అదర్ రేర్ కండిషన్స్ లైక్ పిఎన్హెచ్ అని, పెరాక్సిస్మల్ నాక్చురల్ హిమో, అంటే ఇక్కడ బ్లడ్ తగ్గిపోవటము ఆర్ బ్రేక్ అవటం ఎక్కువ, ఇవన్నీ జరుగుతుంటాయి. ఆర్ కొన్ని జెనెటిక్ కండిషన్స్, హెచ్ఎల్హెచ్ అని ఉంటుంది. సో దెర్ ఆర్ సమ్ కామన్ కండిషన్స్, దెర్ ఆర్ సమ్ రేర్ కండిషన్స్. సో ఆఫ్ లేట్ కొత్తగా ఏంటంటే ఈ సిస్టమిక్స్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కూడా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఉపయోగపడుతుంది. లైక్ మల్టిపుల్ స్క్లెరోసిస్ అంటే, ఇంకొకటి ఎస్ఎల్ఈ అని ఒక కండిషన్ ఉంటుంది, ఆర్ సిస్టమిక్ స్క్లెరోసిస్. వాటన్నిటిలో ఏంటంటే డోనర్ అవసరం లేదు, వాళ్ళ సెల్స్ తీసి వాళ్ళకే వేయటం. ఒక కొంచెం పెద్ద టైప్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చి వాళ్ళ డిసీజ్ని వైప్ అవుట్ చేసి, ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే డిస్రప్టెడ్ ఉందో దాన్ని మూవ్ అవుట్ చేసి మళ్ళీ సెల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దే ఆర్ రిలేటివ్లీ సేఫ్. ఆటో ట్రాన్స్ప్లాంట్ ఆర్ రిలేటివ్లీ సేఫ్. ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల ప్రాణాంతకం అనే ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి ఆటో ట్రాన్స్ప్లాంట్లో. డెఫినెట్లీ ఆలో ట్రాన్స్ప్లాంట్ అనేది తీసుకునే డెసిషన్ చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండాలి, ఎందుకంటే రిస్క్స్ కూడా ఉంటాయి కాబట్టి లైఫ్కి. సో ఇవ్వకపోతే రిస్క్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు సో యూ బ్యాలెన్స్ అవుట్ ద రిస్క్ బెనిఫిట్ ప్రకారం చేస్తాం. ఓకే, అంటే మేము అసలు పేషెంట్ ఎలా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు వాళ్ళ కండిషన్స్ని? సో యూజువల్గా బ్లడ్లో మార్పిడి జరగటం, అంటే మనకి రక్తం తక్కువ అయిపోయి రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఎక్కించుకోవటం, కానీ ప్లేట్లెట్స్ తక్కువ అయ్యి రిపీటెడ్గా ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్. ఎలా తెలుస్తుంది వాళ్ళకి బ్లడ్ తక్కువైందంటే? సిమ్టమ్స్ రక్తం తక్కువైనప్పుడు బాగా టయర్డ్ అవ్వటము, నీరసం అవ్వటము, ఒక స్టేర్ కేస్ ఎక్కగానే బాగా ఆయాసం రావటము, కొంతమందికి చెస్ట్ డిస్కంఫర్ట్స్ ఆర్ బ్రీదింగ్ డిఫికల్టీ, కొంతమంది తలలో నరాలు కొట్టుకుంటున్నట్టు, లేకపోతే చెవుల్లో బజ్జింగ్ ఇయర్ సౌండ్స్ వినిపించడం పడుకుంటే. ఇలాంటి ఏ సిమ్టమ్ ఉన్నా ఫస్ట్ థింగ్ సిబిసి అనే ఒక టెస్ట్ చేస్తే మనకు రక్తం తక్కువ ఉందా అని తెలుస్తుంది. సో లాట్ ఆఫ్ పేషెంట్స్ వీసి ఎమర్జెన్సీకి వస్తారు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, చెస్ట్ డిస్కంఫర్ట్ అని. చూస్తే హిమోగ్లోబిన్ 4-5 ఉంటుంది. ఎస్పెషలీ 60 ఏళ్ళు దాటినాక అంత లో హిమోగ్లోబిన్ని టాలరేట్ చేయలేరు. అంటే హార్ట్ కూడా బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది కాబట్టి అది హార్ట్లో డిఫెక్ట్ లేకపోవచ్చు బ్లడ్ వెసల్స్లో, కాకపోతే రక్తం తక్కువ ఉంది కాబట్టి సప్లై బాగా ఉండక వాళ్ళకి హార్ట్ అటాక్స్ అది వచ్చిన సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ సిబిసి అనేది. రక్తహీనత ఉన్నప్పుడు ఎందుకు రక్తహీనత ఉంది, కామన్ కాజెస్ ఆర్ ఐరన్ డెఫిషియన్సీ అంటే విటమిన్ డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్, అవన్నీ సింపుల్ బ్లడ్ టెస్ట్లోనే మనకు తెలిసిపోతాయి. సో అవి తీసేస్తే నెక్స్ట్ స్టెప్ అసలు ఎందుకు తగ్గింది అనేది ఇన్వెస్టిగేషన్స్ వల్ల జరుగుతుంది. ఓకే, వీ హ్యావ్ అ కాలర్ డాక్టర్. సిద్దిపేట నుంచి మురళి గారు. నమస్తే అండి మురళి గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. హలో మేడం, నమస్తే అండి. హలో మురళి గారు, వినిపిస్తోందా? వినిపిస్తుంది సార్. హలో, ఎస్ మాట్లాడండి. మేడం నా పేరు మురళి మేడం, సిద్దిపేట నుండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు 2 years బ్యాక్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయింది మేడం. నాకు AML అని డయాగ్నోస్ అయింది మేడం. 2 years అవుతుంది మేడం. ఓకే.
అంటే నేను ఇప్పుడు క్యూర్ అయినట్టేనా మేడం కంప్లీట్ గా? సో ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్ యూ వాస్ట్. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత మీకు ఏఎంఎల్ కాబట్టి వేరే డోనర్ నుంచే తీసేశారు ఆలో ట్రాన్స్ప్లాంట్. ఫస్ట్ 1 yearలో కొంచెం స్టిల్ రీలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని. ఒక 2 years దాటిపోయినాక ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయండి. 3 to 4 years ఈజ్ ద టైమ్ వి సే ఆల్మోస్ట్ క్యూర్ అయిపోయినట్టు. బట్ ఛాన్స్ ఆఫ్ రీలాప్స్ ఇస్ వెరీ వెరీ లో. అందులో ఈ ఏఎంఎల్లో ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది జరుగుతుంది కొద్దిమందికి. కొంతమందికి రిలాప్స్ అయినాక మళ్ళీ తర్వాత సెకండ్ టైం రౌండ్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం కనుక బ్యాడ్ డిసీజ్ ఉందని కనిపెట్టి కీమో ఇచ్చి కంట్రోల్లో చేసి డైరెక్ట్గా ట్రాన్స్ప్లాంట్కి వెళ్తే వాళ్ళ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి. అట్లా కాకుండా కీమో ఇచ్చి అయిపోయినాక రిలాప్స్ అయ్యి ఒక 6 months 8 months తర్వాత డిసీజ్ మళ్ళీ రిలాప్స్ అయ్యి మళ్ళీ అప్పుడు కీమో ఇచ్చి కంట్రోల్ చేసి అంటే సెకండ్ టైం డిసీజ్ వచ్చినాక అంత ఈజీగా ఉండదు. ఈవెన్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా మనకి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ ఫస్ట్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి క్యూర్ అనేది ఆల్మోస్ట్ 80%. వీ టాక్ అబౌట్ అ క్యూర్ అండ్ దెమ్ గోయింగ్ బ్యాక్ టు నార్మల్ లైఫ్. అండ్ ఏమీ మెడిసిన్స్ ఉండవు. సో దెర్ ఈస్ అ లిటిల్ డిఫరెన్స్. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వింటూ ఉంటాం. సో వాటిల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇనీషియల్ పార్ట్స్లో కాంప్లికేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ రోజుల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే పేషెంట్స్ వెళ్ళిపోతారు. సో ఇట్స్ సింపుల్గా అవుతుంది. బట్ ప్రాబ్లమ్స్ ఎక్కడ అవుతున్నాయి అంటే లాంగ్ టర్మ్ వాళ్ళు ఇమ్యూనో సప్రెషన్ కంటిన్యూస్గా తీసుకోవాలి. అంటే ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించేవి స్టెరాయిడ్స్ కావచ్చు, టాక్రులైమస్ అని, సిరోలిమస్ అని కొన్ని టాబ్లెట్స్ కంటిన్యూస్గా తీసుకోవాలి. అది లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అలా తీసుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత బాడీ ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ అవటం, బ్యాడ్ ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటివి జరుగుతుంది. కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఏంటంటే విదిన్ 3 to 4 monthsలో మనం అన్ని మెడిసిన్స్ ఆపటం స్టార్ట్ చేస్తాం. ఇమ్యూనో సప్రెషన్ అనేది కంప్లీట్గా ఆపేస్తాం. సపోజ్ 6 monthsలో ఆల్మోస్ట్ అన్ని మెడిసిన్స్ ఆగిపోయి ఉంటాయి. అండ్ దే కంప్లీట్లీ బ్యాక్ యాజ్ నార్మల్ వితౌట్ ఎనీ మెడికేషన్స్. సో ఆ టైం పీరియడ్ దాటింది అంటే దే ఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ ఇన్ టు అ గుడ్ ఫేజ్ అండ్ దే బ్యాక్ ఎట్ వర్క్, వాళ్ళ డైలీ రొటీన్. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ కొంతమంది అసలు ఎట్లా జరిగింది, ఏం జరిగింది ఆ ప్రాబ్లమ్స్ కూడా మర్చిపోతారు. ఎందుకంటే దే ఆర్ నాట్ కంటిన్యూస్లీ కమింగ్. ఒక 3 monthsకో 4 monthsకో ఫాలో అప్కి వస్తారు. సో దే ఆర్ బ్యాక్ ఎట్ ఆఫ్టర్ 5 years వీ డోంట్ సీ దెమ్ దట్ రెగ్యులర్లీ. వన్స్ a year చూస్తాం. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఏమైనా ఇష్యూస్ వస్తాయా హార్ట్ ఇవన్నీ చూడటం కోసం. ఎగ్జాక్ట్లీ. వి యాక్చువల్లీ హ్యావ్ దీపిక హియర్, బెస్ట్ ఎగ్జాంపుల్. సో హాయ్ దీపిక. దీపికనే కదా మీ పేరు? ఎస్. సో మీకు అసలు ఎప్పుడు తెలిసింది ఈ ఎనిమిక్ కండిషన్ ఉంది ప్లాస్టిక్ అనేది? స్కూల్లో ఉన్నప్పుడు 7th classలో మేడం. 7th classలో ఉన్నప్పుడు. ఓకే. కండిషన్ ఇట్లా తెలియగానే తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేశారు? అవును మేడం. అప్పుడు ఏం చెప్పారు డాక్టర్స్? ప్లాస్టిక్ బోన్ మ్యారో, ప్లాస్టిక్ ఎనిమిక్ బోన్ మ్యారో అని తేలింది మేడం. ఓకే. అప్పుడు డాక్టర్స్ ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తామని నీకు చెప్పారు? ఎలా మాట్లాడారు? ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చారా? పేరెంట్స్తో మాట్లాడారు. ఓకే. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసేటప్పుడు నీకు ఏమన్నా పెయిన్ఫుల్ అనిపించిందా ప్రొసీజర్ అంతా? ఏం లేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ జరిగింది ఈ ప్రాసెస్ అంతా ట్రీట్మెంట్? 2 months. 2 months. ఇప్పుడు జరిగే ఎన్నాళ్ళు అవుతుంది? 4.5 years మేడం. 4.5 years అవుతుంది. అంటే మ్యామ్ తనకి ఇప్పుడు 17 years అన్నారు. 4.5 years బ్యాక్ అంటే 13 yearsలో when she was 7th class అప్పుడు 13 years. వాళ్ళ ఫాదర్ కూడా కంపెనీ చేశారు. తనకి అనీమియా ఉందని, ప్లేట్లెట్స్ తక్కువ అయినాయి, కొంచెం ఫీవర్, ఆ రకంగా హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఓకే. అప్పుడు బోన్ మ్యారో చేస్తే మనకి సెల్స్ బాగా తగ్గిపోయినాయి. ఇట్ వాజ్ ప్లాస్టిక్ అనీమియా. లక్కీలీ హర్ బ్రదర్ ఇస్ అ డోనర్. ఓకే. సో వాళ్ళ బ్రదరు తమ్ముడు ఇంకా చిన్నవాడు తనకంటే, తన నుంచి స్టెమ్ సెల్స్ తీసుకొని చేయడం జరిగింది. ఆ టైంలో నెక్కి లైన్ వేసాము, అందుకే యూ కెన్ సీ అ స్మాల్ మార్క్. బట్ 1 month హాస్పిటల్లో ఉన్నారు. ఆఫ్టర్ దట్ షీ గాట్ హోమ్. లక్కీలీ షీ డెంట్ హ్యావ్ ఎనీ మేజర్ కాంప్లికేషన్స్. షీ డిడ్ వెల్ అండ్ నౌ ఇట్స్ 4.5 years. Deepika is back at, she finished her 10th grade with a మంచి గ్రేడ్తో పాస్ అయింది. ఎన్ని మార్క్స్ వచ్చారా 10th? 8.7 మేడం. 8.7. ఓ సూపర్. ఇప్పుడు చదువుతున్నావా? ఎస్ మేడం. ఓకే. ఏ ఇయర్? ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చాయా? అది కూడా బాగా వచ్చాయా? 376 మేడం. ఓకే. సో ఇప్పుడు 4.5 years అవుతుంది నీకు ట్రీట్మెంట్ అయ్యి. ఇప్పుడు కూడా ఏమన్నా చిన్న కండిషన్స్ ఏమన్నా సఫర్ అవ్వడం కానివ్వు? ఇప్పుడు ఏం లేదు మేడం, బ్యాక్ టు నార్మల్ నౌ. అంతే, హ్యాపీగా? ఎస్ మేడం. ఓకే. She's not on any medicines and she got her periods back 1 year after the transplant. She got her periods back every regular monthly cycles. And she's not on any tablets. She had all her vaccinations.
And 4.5 years, after 5 years we don't see her that frequently, maybe once a year. So she can get married, she can have children, she should lead a normal life going back to community. Oh, That's super. what. And So, Dr. hair loss అది అవుతుందని కూడా she వింటూ had ఉంటాను. a hair loss. Within 3 months they regained completely. In fact it comes very baga thick ga, dark ga atla vastundi. అవును. Yes, Yes, it's more curly, Yes, madam. more thick. ఓకే, ఇప్పుడు ఎటువంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం కానీ ఏం లేదు. ఏం Okay, లేదు. అంతా నార్మల్ ఉంది. మేడం. ఓకే. అండ్ డాక్టర్ ఇప్పుడు మీరు చెప్పారు తన కేసులో అయితే తన ఓన్ బ్రదర్ మ్యాచ్ అయింది కాబట్టి డోనర్, లేదు అంటే మీరు డోనర్ని ఎలా వెతుకుతారు? సో డోనర్ రిజిస్ట్రీస్ ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు డోనర్ మ్యాచ్ అయ్యారా లేదా అని మనం బ్లడ్ గ్రూప్ కింద ఎలా చూస్తామో, బి పాజిటివ్, ఏ పాజిటివ్, అట్లాగే బ్లడ్లో హెచ్ఎల్ఏ వైట్ సెల్ టైపింగ్ అని ఉంటుంది. దాన్ని హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు. అది బ్లడ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది. సో అలా చాలా మంది డోనర్స్ వాళ్ళ బ్లడ్ ఇచ్చి డేటాబేస్లో అది రిజల్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం మ్యాచ్ అయ్యారా లేదా అనేది చూడటానికి ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు ఎంతో మంది పేషెంట్స్ని డీల్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు. సో అంటే డాక్టర్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు? ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి, లేదంటే సో ఎప్లాస్టిక్ ఎనీమియా అనేది అట్ ఎనీ ఏజ్ ఇట్ కెన్ కమ్, ఇట్ డజంట్ మీన్ దట్. బట్ యంగర్ ఏజ్ గ్రూప్లో వీ గో ఫర్ అ ట్రాన్స్ప్లాంట్ అప్ ఫ్రంట్. లేదు బిలో 20 years, ఓవర్ 20 years ఉంటే యూజువల్గా స్టార్ట్ విత్ ఏటీజీ అనే ఒక సిరమ్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఒక 5 days హాస్పిటల్లో ఉంటారు. దట్ రెస్పాన్స్ రేట్స్ విల్ టేక్ రెస్పాన్స్ విల్ టేక్ 3 months అట్లా పడుతుంది. అప్పటి వరకు బ్లడ్, ప్లేట్లెట్స్, లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఇవన్నీ ఉంటాయి. కాకపోతే అందరికీ రెస్పాన్స్ రాదు. ఒక 50-60% వాళ్ళకే రెస్పాన్స్ వస్తుంది. ఆ మిగతా వాళ్ళకి నెక్స్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో అండ్ డాక్టర్ ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్తో కంపేర్ చేస్తే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది అంటే ఎంత ఈజీ అనుకోవచ్చు? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఇది సర్జరీ కాదు, ఇట్స్ అ మెడికల్ ప్రాసెస్. వీ కలెక్ట్ స్టెమ్ సెల్స్ని మనం ఒక డయాలిసిస్ మెషిన్ లాంటి దాంట్లో కలెక్ట్ చేసుకుంటాం డోనర్ నుంచి. అందుకే అన్రిలేటెడ్ హెల్దీ డోనర్స్ అందరూ మేము ఇస్తాం అనేది. ఇప్పుడు కిడ్నీ ఇవ్వటం అంటే యూ హ్యావ్ టు ఫోర్గో, ఒకటి లాసే కదా. అవును. కానీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో స్టెమ్ సెల్స్ ఇవ్వటం వల్ల లాస్ అనేది లేదు. మళ్ళీ విదిన్ ఫ్యూ డేస్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో ఐ హావ్ బీన్ అ డోనర్, రిజిస్టర్ చేసుకుని రిజిస్ట్రీలో నా నేమ్ ఉంది, కానీ ఇంతవరకు ఎవరికి మ్యాచ్ అయినట్టు దే హ్యావ్ నాట్ కాల్డ్ మీ బ్యాక్. సో ఐ గివెన్ మై నేమ్ ఇన్ యూకే రిజిస్ట్రీ హియర్, బట్ అందరూ మ్యాచ్ అవ్వరు. ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు కిడ్నీ డొనేషన్ అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయితే చాలు మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని lakhs ఆఫ్ పీపుల్ విల్లింగ్గా ఉన్నారు డొనేట్ చేయడానికి, కానీ మ్యాచ్ అనేది చాలా రేర్గా ఉంటుంది. ఈ హెచ్ఎల్ఏ టైపింగ్ 10/10 100% మ్యాచింగ్ అనేది అంతమంది డోనర్స్ ఉన్నా కానీ మనకి కొంతమందికి దొరకరు. సో దెన్ వీ ఎండ్ అప్ ఎక్స్టెండింగ్ ద సర్చ్ టు యూరోపియన్ రిజిస్ట్రీ, మనకి జర్మన్ రిజిస్ట్రీ ఉంది. కొంతమందికి ఇండియన్ పేషెంట్స్కి అక్కడ మ్యాచ్ దొరకవచ్చు. ఆర్ యూ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు అమెరికన్ వరల్డ్ వైడ్ రిజిస్ట్రీ. సో అంత రిజిస్ట్రీలో చూస్తే కూడా కొంతమందికి ఎక్కడ దొరకదు. అంటే పీపుల్ ఆర్ యూనిక్ సమ్ టైమ్స్. అలాంటి కేసు ఎప్పుడైనా డీల్ చేశారా? దట్ ఈస్ ద టైమ్ వి గో ఫర్ హాఫ్ మ్యాచ్. ఎక్కడ డోనర్స్ దొరకకపోతే మనం 50% మ్యాచ్, అంటే ఫాదరు, మదరు 50% డెఫినెట్గా ఉంటారు. సో వాళ్ళ నుంచి తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. సో దట్స్ కాల్డ్ హాఫ్ మ్యాచ్. హాఫ్ మ్యాచ్ వల్ల రిజల్ట్స్ లో ఏమైనా వేరీ ఉంటుందా? సో హాఫ్ మ్యాచ్ ఇస్ నాట్ దట్ ఓల్డ్ వన్, ఇట్ ఈస్ రిలేటివ్లీ న్యూ. వి స్టిల్ అది హాఫ్ మ్యాచ్ అనేది థర్డ్ ఆప్షన్గానే తీసుకుంటాం. ఫస్ట్ సిబ్లింగ్, తర్వాత ఫుల్లీ మ్యాచ్, ఆ తర్వాత హ్యాప్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి గ్రాఫ్ట్ వర్సెస్ జీబీహెచ్డి, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అని ఈ రిజెక్షన్స్ అవి ఎక్కువగా ఉంటాయి హాఫ్ మ్యాచ్లో. అండ్ ఇమ్యూనో సప్రెషన్ కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి, ఎక్కువ టైం ఇవ్వాలి. హాఫ్ మ్యాచ్ చేస్తే ఓన్లీ 50% మ్యాచ్ కదా. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేసే మెడిసిన్స్ 3 months కాదు 6 months ఇవ్వాలి. సో కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఫస్ట్ ఇవి ప్రిఫర్ చేస్తాము, లేకపోతేనే హాఫ్ మ్యాచ్కి వెళ్తాం. సో ప్రతి ఒక్క పేషెంట్కి డోనర్ లేదనే సమస్య లేకుండా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ వేరియబుల్ రిస్క్స్ అండ్ బెనిఫిట్స్. అది లక్కీలీ. అండ్ డాక్టర్ ఇప్పుడు ఎవరికైనా కోమార్బిడ్ డిసీజెస్ ఉంటాయి అండ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చేస్తారా? ఎవరికైనా చేయకూడదని ఉంటుంది? సో జనరలీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు రిస్క్ అండ్ బెనిఫిట్ కొన్ని స్కోరింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఏ డిసీజ్నైనా ట్రీట్ చేసేటప్పుడు ఒక డిసీజ్ ఫ్యాక్టర్స్, ఆ డిసీజ్ ఎట్లా రెస్పాన్స్ అవుతుంది, అది బ్యాడ్ డిసీజా, దాంట్లో సివిరిటీ ఎట్లా ఉంది, స్టేజ్ ఎట్లా ఉంది, ఇది రెస్పాన్స్ అవుతుందా లేదా, రిలాప్స్ వచ్చే ఛాన్స్ ఎట్లా ఉంది, ఇవన్నీ డిసీజ్ గురించి అవగాహన ఉండాలి. నెక్స్ట్ పేషెంట్ ఫ్యాక్టర్స్, మీరు అన్నట్టు కోమోబిడిటీస్, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, బాగా ఓవర్ వెయిట్ ఉండొచ్చు, లంగ్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్, ఇవన్నీ ఒక ఇది.
నెక్స్ట్ థింగ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి ఇప్పుడు సివియర్ డిసీజ్ ఉండి కొంచెమే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి డిసీజ్ ట్రీట్ చేసిన ల్యూకీమియా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ తిరిగి వచ్చినాక ట్రీట్మెంట్ ఇస్తే అంత రెస్పాన్స్ అవ్వదు. అలాంటప్పుడు మనం రిస్క్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి కొన్ని క్యాలిక్యులేటెడ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు HST-CI అనే స్కోరింగ్ ఒకటి, EBMT స్కోర్, డిఫరెంట్ ఈ పారామీటర్స్ అన్నిటితో మనకు ఒక స్కోర్ వస్తుంది. వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే వీళ్ళకి ఎంత రిస్క్ ఉంది, ట్రాన్స్ప్లాంట్ చేయకుండా ఉంటే ఎంత రిస్క్ ఉంది. సో రెండింటికి చూసి బ్యాలెన్స్డ్గా చేస్తాం. బట్ యాజ్ యూ సెడ్, దే వాజ్ అ పేషెంట్ 65 హూ హ్యాడ్ అ ల్యూకీమియా ఉండి, మనకి బీపీ, షుగరు, 110 kilos, లంగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండి కూడా ఈ వాజ్ ఎట్ అ స్టేజ్ చేయకపోతే, బిగ్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే బతకరు అన్నప్పుడు వీ హ్యాడ్ టు టేక్ అ ఛాన్స్ అండ్ గివ్ ఇట్. అండ్ హీ మేడ్ రికవర్డ్ ఫ్రమ్ ఇట్. Then he lost about 10 kilos weight. He went through bone marrow transplant. He is close to about 8 months. He's doing well. So manamu age okkate chusi fit kaadu anukotaనికి లేదు. There are so many things we are now able to do. Again మనం 100% risk free అని ఏది చెప్పలేము. So you always have to risk assess. ఒక పర్సన్ బాగానే నడుస్తూ ఉన్నారు, ఇప్పుడు కరెంట్లీ డయాబెటీస్, హైపర్టెన్షన్ అనేది చాలా కామన్ అయిపోయింది. వీ కెనాట్ ఎక్స్క్లూడ్ ఆల్ ద పేషెంట్స్ ఫ్రమ్ దిస్ థింగ్. సో వీ అసెస్ ఎంత బ్యాడ్ డిసీజ్, అంత సివియర్ బ్యాడ్ డిసీజ్ కాదనుకోండి, వీ డోంట్ కన్సిడర్ ట్రాన్స్ప్లాంట్ బికాస్ ఆఫ్ ద రిస్క్. సో ఈ రెండింటిని బైరీజ్ వేసుకొని ఎవరికి ఏం చేయాలనేది యూ హ్యావ్ టు డిసైడ్. ఓకే, అండ్ మోర్ డీటెయిల్స్ టెల్ బ్యాక్. అండ్ డాక్టర్, నిజంగా ఇలా దీపికాని కూర్చోపెట్టి చాలామంది వ్యూవర్స్కి చూపించడం అంటే భయపడుతూ ఉంటారు, ట్రీట్మెంట్స్ ఏదైనా చేయించుకోవాలి, ఇటువంటి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఖచ్చితంగా భయపడతారు, జరిగిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటామో ఏంటో. సో దీపిక చాలామందికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. సో దీపిక హెయిర్ లాస్ అవుతుంది అంటే జనరల్గా అమ్మాయిలు అన్నప్పుడు చాలా బాధపడతాం, మనకి హెయిర్ లేకపోతే అని చెప్పి. సో ఇటువంటి ఇంత డిసీజ్ వచ్చినప్పుడు, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా నీకు హెయిర్ లాస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నీ హెయిర్ రీగ్రో అవుతుంది. సో హౌ యూర్ ఫీలింగ్? సో అంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, హ్యాపీగా నార్మల్ స్టేజ్కి వచ్చా, అండ్ హెయిర్ కూడా బాగుంది. అవును మేడం. It almost grew within 6 months కదా, complete 6 normal months. వచ్చేసింది. It completely regains within 3 to 6 months. ఓకే, And అప్పుడు ఏమన్నా మెంటల్గా ఏదన్నా సఫర్ అవ్వడం, నీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అప్పుడు ట్రీట్మెంట్ నేను టైంలో? ఐ యూజ్ టు ఫీల్ గిడ్డీ మేడం వైల్ ఐ వాజ్ వాకింగ్ అండ్ నోస్ బ్లీడింగ్. ఓకే, దీస్ 2 things I got. సో it's good that 4.5 years అయిపోయేసరికి she's thinking ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని. That's what కదా patients do. మర్చిపోయారు. So it is good that initially చాలా, if I would recall, if I go back, there was a time she was tearful, she was just relying on the family, the whole family was shattered. Obviously these are common things. Bone marrow transplant అనగానే all the relatives, they all had different opinions. Yes. ఎట్లా చేయాలి, of course finances was a big thing, how to collect all that. And on top of that, hair loss, I was talking about a young girl కదా, whether you want to consider wig తీసుకుంటావంటే they just accepted and they said no. But some patients do consider, but it's up to the choice. కొంతమందికి బయటకు చెప్పటం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కంప్లీట్ హౌస్ అరెస్ట్ లాగా అన్ని నెలలు రిలేటివ్స్ని అందరినీ కట్ ఆఫ్ చేసి ఎవరికి చెప్పరు. అప్పుడు ఏమవుతుందంటే, వాట్ వీ సీ, పేషెంట్స్ రిలేటివ్స్కి తెలియదు కదా, దే ఆర్ గోయింగ్ త్రూ డిఫికల్ట్ ఫేజ్ అని. దే స్టార్ట్ థింకింగ్ దట్ ఓకే వీళ్ళకి, వీ హియర్ ద స్టోరీస్, దే ఆర్ డిస్కనెక్టెడ్, పొగరు అని. బట్ ఇట్స్ గుడ్ టు, ఇఫ్ దే వాంట్ టు గో అవుట్, just they could use wig, and it's quite a common thing. And there are few patients who would use and go out, and it is all up to how they want to project. Exactly. Deepika chose to come today, and she said she wants to be an example for others. And she is 4.5 years, she conquered, back at studies, and we have multiple people who are doing that. So transplant anagane oka phase loki vellipoyi, they think the whole, people who don't know think that maybe she had a cancer treatment, all that. But this is a non-cancerous condition, and people have got a good cure and they go back to normal life. Definitely. So this is a condition which we should think that they should use crowdfunding options. If people don't have money, of course treatments are very expensive despite whatever said and done. Wherever you go, there may be a koncham difference untadi gaani they are expensive, we have to accept that, and these are high-end treatments. So people should be encouraged to go for a crowdfunding option if they don't have finances. A lot of patients actually middle class వాళ్ళు వెళ్ళమంటారు. That's a difficulty, social stigma ఇవన్నీ. But educated people, higher class people are actually going crowdfunding.
సో వాళ్ళు ఒక్కళ్ళేనేమో అడుగుతుంది అన్నట్లు ఫీల్ అవుతారు. అవును. దెర్ ఇస్ నో నీడ్ టు ఫీల్ లైక్ దాట్, అండ్ పీపుల్ పే బ్యాక్ ఆఫ్టర్వర్డ్స్. సో దెర్ లాట్ ఆఫ్ పీపుల్ గెటింగ్ బెనిఫిట్. So they have some funds, but they get remaining funds, so their treatment is successful. లేకపోతే ఏమవుతుందంటే కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని ఆపేస్తారు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కంటిన్యూ ట్రీట్మెంట్ అండ్ టు హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఫ్యామిలీ అండ్ ఫర్ దేర్ లైఫ్. దే షుడ్ నాట్ థింక్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద డే. So there is still a long time, and we have so many examples of more than 100 patients who had a transplant, and we hit at Apollo more than 200 patients we've done transplants. Oh. And a lot of them are surviving, they're back at work, and some doctors are there who are back operating Okay. after the leukemia treatment, after the bone marrow transplant, about 4 years, 3 years, some of them. So these are live examples to think that it's not end of it, and people go back and they have forgotten all that, all the difficulty. After 2 years almost andaru marchipotaru ivi. So which is good. They move on to life. Yes. We have a caller, డాక్టర్ సందీప్ గారు. నమస్తే అండి సందీప్ గారు, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. ఓ సో కాల్ కట్ అయినట్టుంది. సారీ సందీప్ గారు, మళ్ళీ ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు ఏవైతే అడ్వాన్స్మెంట్స్ వస్తూ ఉన్నాయి ట్రీట్మెంట్స్లో, సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? So bone marrow transplant as such, there are lot of things like outcomes are much different. That is understanding అనమాట. మనకి ఎంత సెల్ డోస్ ఇవ్వాలి, ఈ బోన్ మ్యారో స్టెమ్ సెల్స్తో పాటు టీ సెల్స్ అనేవి ఉంటాయి, వాటి వల్లే మనకి జీవీహెచ్డి అనేది వస్తుంది. ఇంతకుముందు చాలా ఎక్కువ సెల్ డోస్ ఇచ్చేవాళ్ళం, గ్రాఫ్ట్ పెరగదేమో. నౌ వీ నో దట్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఆర్ ఇనఫ్. ఆ టీ సెల్స్ కూడా మనం తగ్గించవచ్చు గ్రాఫ్ట్లో. సో గ్రాఫ్ట్ మ్యానిపులేషన్స్ అనేది ఒకటి. ఇంకొకటి చూసింగ్ ద రైట్ పేషెంట్ అట్ ద రైట్ టైం. అది కూడా ముందు ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్స్ ఏం లేకుండా డిసీజ్ బాగా డీప్ రెస్పాన్స్లో ఉన్నప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తే అవుట్కమ్స్ బాగుంటాయి. సో దోస్ ఆర్ ద థింగ్స్. అండ్ కొత్త ట్రీట్మెంట్స్ ఏంటంటే మనకి టార్గెటెడ్ థెరపీస్ అని వచ్చినాయి. ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఉంది అంటే దానికి ఒక టాబ్లెట్ వచ్చింది. ఇప్పుడు ల్యూకీమియాలో ఉంటే మనకి FLT3 పాజిటివ్ అనే ఒక జెనెటిక్ మ్యూటేషన్ ఉంది, మాలిక్యులర్ మ్యూటేషన్. దానికి FLT3 ఇన్హిబిటర్ అనే టాబ్లెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క పేషెంట్స్కి BCL2 అనేది ఉంటే దానికి వెనెటోక్లాక్స్ అనే టాబ్లెట్స్ ఉన్నాయి, మైడోస్టారిన్ అనే టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఏ మ్యూటేషన్ అయితే వస్తుందో దానికి టార్గెటెడ్ టాబ్లెట్స్ ఉన్నాయి. సపోజ్ మనకి ఫిలడెల్ఫియా పాజిటివ్, PH పాజిటివ్ ల్యూకీమియాలు ఉంటాయి. వాటిల్లో కొన్ని ల్యూకీమియా ట్రీట్మెంట్తో పాటు కొన్ని టాబ్లెట్స్ యాడ్ చేస్తాం. ఈ ఫిలడెల్ఫియాకి ఏదైతే పనిచేస్తాయో ఈ మ్యాటినిప్ కావచ్చు, డసాటినిప్ కావచ్చు, ఈ టాబ్లెట్స్ని పోస్ట్ ట్రాన్స్ప్లాంట్లో కూడా కొద్ది రోజులు మెయింటెనెన్స్గా ఇస్తాం. సో దానివల్ల రిలాప్స్ తగ్గించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ద న్యూ థెరపీ ఇస్ అ CAR T-cell థెరపీ అని. మనకి ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళటానికి డిసీజ్ బాగా కంట్రోల్లో ఉండాలి. కొంతమందికి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కంట్రోల్లోకి రాదు. ఆ టైంలో మనము CAR T-cellsని తీసుకొని బాడీ నుంచి బయట ల్యాబ్లో జెనెటికల్లీ వాటిని మాడిఫై చేసి వాటిని బాగా ఎఫెక్టివ్గా ఈ క్యాన్సర్ సెల్స్కి ఎగెనిస్ట్గా తయారు చేసి ఒక వైరస్తో దాన్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేయటం ఉంటుంది. That will almost 500 times the normal T-cell it will work. And అవి కొద్ది రోజుల వరకు అది క్లియర్ చేస్తూ ఉంటాయి ఈ క్యాన్సర్ సెల్స్ని. సో thereby you can inhibit cancer. These are the new therapies. As we progress further, there are so many new things are coming on. So it is good that ఈ మాలిక్యూల్స్ ప్రతిదీ వాట్ వీ టాక్డ్ అబౌట్ FLT3 ఇన్హిబిటర్స్ కానీ IDH ఇన్హిబిటర్స్ ఈ ల్యూకీమియాలో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉండేవి. ఇప్పుడు కూడా కొన్ని వెనెటోక్లాక్స్ అనే టాబ్లెట్స్ ఇండియాలో లేవు. So we get it from outside. There are now so many vendors who are bringing it, but it's only a year. Multiple Indian companies will start. So like Midostarin and FLT3 inhibitors and so many medicines, the new medications, everything is coming very quickly at an affordable price. Of course, for an Indian population, it's still not affordable, but compared to the price what you get outside and the effectiveness of these new medicines are very good. And the big difference it made is elderly patients lo okappudu leukemia ante almost we were talking about okay we may not be able to survive for longer, but we are seeing now elderly leukemias living longer than a year even with a low dose treatments because of these new molecules addition. We're going to move them a year, 2 years, you're continuing. So it is good that they're still new in the market, so we don't know how long they're going to progress. Okay. But the results are very encouraging how they are going through. Yeah. Yes. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, ఇలా స్టూడియోకి వచ్చి చాలా మందికి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దీపికాని తీసుకొచ్చి అందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ దీపిక. Okay, madam. Congratulations, Deepika. I think you've done a great job coming along and saying that. Yes. So thank you.